ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏసీపీ నరసింహులు రామకోటి రామరాజును అభినందించారు. భద్రాచలం నుంచి తీసుకొచ్చిన నూతన రామకోటి పుస్తకాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. శ్రావణ మాసంలో 10 కోట్ల శ్రీరామ నామాన్ని లిఖించి భద్రాచల రామయ్యకు సమర్పించాలనే రామకోటి రామరాజు సంకల్పాన్ని ప్రశంసించారు. గత 3 దశాబ్దాలుగా భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ శ్రీరామ నామాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. 10 కోట్ల శ్రీరామ లిఖిత మహాసంకల్పంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాస సందర్భంగా అందరితో కూడా రామనామం రాపించాలనే ఉద్దేశంతో భద్రాచలం నుంచి ఈ బుక్స్ అన్ని తీసుకొని వచ్చి అందరికి పంపిణీ చేసి రామనామం రాపించడం జరుగుతుంది. నిరంతరం రామరాజు గారు భద్రాచలం యొక్క గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటూ తలంబ్రాలన్నీ సేకరించి గోటితో ఒలిచించి మళ్ళీ టెంపుల్కు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన భక్తి కార్యక్రమం నిరంతరంగా చేస్తున్నాడు. ఇవన్నీ కంటిన్యూ చేయడానికి భగవంతుడు వాళ్ళకు ఆయురారోగ్యాలు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మా పోలీస్ శాఖ తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై